చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి 3,000 నుంచి 4,000 ఒకేసారి చేస్తాడు. వచ్చినాయి వస్తుందా లేకపోతే లేట్ అవుతుందా? లేట్ అవ్వట్లేదులే, వస్తున్నాయి. 1వ తారీఖుకి ఇస్తున్నా. ఎట్లా అమ్మా, ఎలా ఉపయోగపడుతుంది మీకు ఆ 4,000 రూపాయలు అనేవి? ఖర్చులు ముందు బిళ్ళకి కాలు నొప్పులు అయితే హాస్పిటల్కి ఇదంతా కన్నా వాళ్ళు సరాలను అడక్కోకుండా ఉపయోగించింది. చెప్పినట్టు చేస్తున్నాడు అంటారు చంద్రబాబు. చేస్తున్నాడు అన్ని బాగా అన్ని చేస్తున్నారు. అన్ని బాగానండి పర్వాలా. సో అంటే చంద్రబాబు నాయుడు గారికి గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏంటి వ్యత్యాసం ఏంటంటారు? తేడా అంటే ఆయన నేను 3,000 చేస్తానని చెప్పి 250 పెంచుకుంటా వచ్చాడు. ఈయన ఏం చేశాడమ్మా? ఈయన ఒకే తడవి ఇచ్చాడు. ఎవరింటో పెట్టింది ఏమి లేదు. మేము కన్నా వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నాడు. సహాయం అవుతుంది మా ముసలోళ్ళకి. టిఫిన్కే గాని పెద్ద కొడుకులాగా ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. ఇక అది చాలా బాగానే ఉంది. ఎలా ఉందంటారు ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నారు అంటున్నారు. కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. వచ్చి 5 నెలలు అయింది. పెన్షన్ ఇచ్చారు, ఉచితం బియ్యం ఇస్తున్నారు. గ్యాస్ బండకు డబ్బులు పడ్డాయి. మరి ఇట్లా అంటే ఆయన చెప్పింది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మీరు అన్నట్టుగా 5-6 నెలలకే తెలియదు, కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలంటారు. టైం ఇవ్వాలంటే చేత ఉంటే అన్ని వస్తూ ఉంటాయి కదా. అది బాబా ఈ రోజున ప్రతిదీ కూడా అంటే ఆయన చెప్పినట్టుగా ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేశారు ఒకేసారి. టైంకి వస్తున్నాయి అంటారా? వస్తున్నాయా? ఎలా ఉంది అంటే ఈ ఇసుక కూడా ఉచితం చేశారు. ఇసుక మీరు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, లేకపోతే బండి ఉంటే బండి మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. ఇక పనులు చేసుకోవచ్చు అంటారా? మన ఇళ్ల పనులు కానీ ఇవన్నీ వస్తాయి అంటారు. పనులు జరుగుతాయి అంటారు. పనులు జరుగుతాయో లేదు కానీ తెలియదు, కానీ ఇప్పుడు మరి బాగానే జరుగుతుంది. ఇప్పుడు పర్వాలేదా? జగన్మోహన్ రెడ్డి అసలు నేనే ఎంతో అద్భుతంగా చేశాను, నాకు సన్మానాలు చేయాలంటున్నాడుగా. మరి నిజంగా అంత సన్మానాలు చేసే వ్యక్తి అయితే 11 సీట్లకు ఎందుకు వస్తాడు ఆయన? సీట్లకి ఎందుకు వస్తే ఆయన మోసం చేయమంటే అది వచ్చింది. కాదు రోడ్లు కానీ ఏమన్నా మంచి చేశాడంట? రోడ్లు ఏం బాగు చేయాలి, అసలు బాగు చేయాలి. అసలు రోడ్లు అనేది చేయలే, అసలు రోడ్లు అయితే ఏమీ ప్యాచీలు కూడా చేయలే అసలు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్యాచీలు వేసి మళ్ళీ బాగు చేస్తున్నారు. ప్యాచీలు వేస్తున్నారు, బాగు చేస్తున్నారు.